మిత్రులందరికీ నమస్తే. ఒకసారి వీడియో చూడండి. అసెంబ్లీలో కూడా చూసిరుగా మిత్రులారా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తన ఫైల్ చదివి మరి మంత్రి పక్కలో కూర్చున్నటువంటి శ్రీహరి గారి మీద ఏ విధంగా విసురుతున్నాడో చూడండి. ఫైలు అంటే ఏదో అటెండర్ మీద విసిరినట్టుగా విసురుతా ఉన్నాడు అతని మైండ్లో. అసలు ఇంతకు ఏమనుకుంటున్నారు మీరు? ఒక ఎమ్మెల్యే, ముద్రాలకు 50 లక్షల మంది ఉన్నటువంటి ముద్రాలకు ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి, అతను ఏ విధంగా అంత చీపు వస్తున్నారు అంటే కుల అహంకారమ్మా, బలుపా? అంటే వీళ్ళు నేను చేసినా, ఎంత తక్కువ చేసినా వీళ్ళు నేను పీకేది ఏం లేదనే ధైర్యమా? వీలైనంత వరకు తక్షణమే మరి ముద్రాలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. మంత్రి అఖిల శ్రీహరి గారికి కూడా మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మేము శ్రీహరి గారిని కూడా మేము కోరుతున్నాం ఏంటంటే, ఆయన అంత విసిరినప్పుడు మీరు ఎందుకు కాముషి ఉన్నారు? అంటే మంత్రి పదవి పోతా ఉన్న భయమా? కొంచెం అన్నా ఉండాలి మనకు. అరే భయ, మీరు మనం ఓటేసి మనం గెలిపించుకున్నాం భయం మనల్ని, మన వర్గాలని. వాడొచ్చి గెలిపియలే, ఆ రెడ్డి గారు వచ్చి గెలిపియలే. రెడ్లలో మంచి రెడ్లు కూడా ఉంటారు, కానీ ఇలాంటి కులాహంకారం అనేటువంటి రెడ్లను ఖచ్చితంగా గద్దెదించాలి. మంచి రెడ్లను, మనసున్న రెడ్లని గద్దెక్కించాలి, కానీ సొంటోళ్ళని ఖచ్చితంగా గద్దె దింపాల్సిందే. అంత అహంకారమా? ముదిరాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని బేషరత్తుగా దీన్ని ఖండించాలి. వీలైనంత వరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయే విధంగా ముద్రాలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ నవపరిస్థితిగా ముద్రాజు.